రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై జరిగిన అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా తూమ్కుంట అంబేద్కర్ విగ్రహం వద్ద శామీర్పేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నక్కా సందీప్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏఐసిసి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజేష్ యాదవ్ గారి ఆదేశానుసారం షామీర్పేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు నక్కా సందీప్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ ముజీబుద్దీన్ గారు, మిగతా నాయకులందరి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు ఈ దేశంలో ప్రధానమంత్రిగా 3వ టర్మ్ చేస్తూ మరి నీట్ పరీక్షకు సంబంధించి పేపర్ లీకేజీలు ఇవ్వడం, దాదాపు ఇప్పటికీ 152 సార్లు పేపర్ లీకేజ్ అయిందంటే ఈ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కాదా? ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో ఈరోజు విద్యార్థుల జీవితాలతో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు చెలగాట మారుతారు. మరి వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు దేశవ్యాప్తంగా. అదేవిధంగా ఢిల్లీ రాజధానిలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయడం, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దాంతోపాటు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారి పైన గిట అరెస్టు చేయడము, ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ఇది సరైన విధానం కాదు. ఈ రాష్ట్రంలో మీరు దేశంలో ఇప్పటికీ ఇవ్వాల్సిన ఉద్యోగాలు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. 22 కోట్ల ఉద్యోగాలు ఇప్పటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ ఇవ్వలేకపోయినరు. ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ గారిని బర్తరాఫ్ చేయాలని మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. విద్యార్థులకు క్షమాపణ చెప్పి ఇప్పటికైనా మీరు విద్యార్థులకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి. కానీ